తన పేరు సరోజ, భర్త పేరు శరత్. వీరికి పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది. అయినా తనకి గర్భఫలం అందలేదని వారు టీవీలో ప్రార్థనా శక్తి వాక్యం చూసి దైవజనులు వాక్యం చెప్తున్నప్పుడు వారు విని బలపడి గుంటూరులో తైలాభిషేకం జరుగుతుంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అలానే వారు 10 నెలలు తైలాభిషేకానికి వెళ్ళారు. 11వ నెలలో వారు గర్భఫలం పొందుకుంది. తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత బాబుకి బ్రెయిన్ ప్రాబ్లం ఉంది. తల నరాలు వాపు వస్తున్నాయి, ఫిట్స్లో వస్తుంది. 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని డాక్టర్స్ బాబుని ఐసీయూలో పెట్టడం జరిగింది. అప్పుడు వారు తైలాభిషేకం నుంచి తీసుకుని వెళ్ళిన ప్రార్థనలోనే అక్కడ ఐసీయూలో ఉన్న నర్స్కి ఇచ్చి బాబుకి రాయమని తను చెప్పినప్పుడు నర్స్ అన్నారు, మేము ఒక పక్కన సీరియస్గా ఉంది, బాబు బ్రతుకుతాడో లేదో అని మేము చెప్పి ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ చేస్తుంటే ఈ ప్రార్థనలోనే రాస్తే బాబు బ్రతికేస్తాడా అని తను అడిగినప్పుడు వారు చెప్పారు, అది మాకు నమ్మకము, దేవుడు చేస్తాడని, మీరు రాయండి అని వారు నర్స్కి చెప్పినప్పుడు తను తీసుకొని వెళ్ళి ఐసీయూలో బెడ్ మీద ఉన్న బాబుకి ఆ ప్రార్థనలోనే రాయడం జరిగింది. అలా రాసిన 2 రోజులకే బాబుకి దేవుడు స్వస్థతనిచ్చాడు. ఎటువంటి ప్రాబ్లం లేదని డాక్టర్స్ చెప్పి డిశ్చార్జ్ చేయడం జరిగిందని వారు చెప్తున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఆ బాబు బ్రతుకుతాడనేది చెప్పలేమన్న స్థితి నుండి దేవుడైతే ఆ బిడ్డను స్వస్థపరిచారు, బ్రతికించి తిరిగి లేవనెత్తారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.